కడప జిల్లా రాజకీయాల్లోకి కొత్త ముఖం రాబోతుంది. వైఎస్ వివేక హత్య కేసులో ఏటూగా ఉన్న సునీల్ యాదవ్ త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో సునీల్ యాదవ్ చేరతారనే వార్తలు వస్తున్నాయి. మరోపక్క బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ తో కూడా సునీల్ యాదవ్ టచ్ లో ఉన్నారు. 3 సంవత్సరాలు రిమాండ్ ఖైదీగా ఉన్న సునీల్ యాదవ్ ఇటీవలే బెయిల్పై విడుదలయ్యారు. వివేక హత్య కేసులో వైఎస్ సునీత ఫైట్ చేస్తేనే తాము నిర్దోషులుగా బయటపడతామని సునీల్ యాదవ్ అంటున్నారు. చాలాసార్లు ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నానని సునీల్ యాదవ్ చెబుతున్నారు. ఇంట్రాగేషన్ లో తనని టార్చర్ పెట్టారంటున్న సునీల్ యాదవ్ తో మా ప్రతినిధి సుధీర్ కుమార్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికే దాదాపుగా ఏటుగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ ఇప్పటికే దాదాపుగా 3 సంవత్సరాల 3 నెలల పాటు కూడా జైలు జీవితం అనుభవించారు. అయితే ఇటీవల కాలంలో కూడా ఈ కేసులో బెయిల్ రావడంతో కూడా ఆయన విడుదల కావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈరోజు మన ప్రైమ్ నైన్తో మాట్లాడేందుకు కూడా సునీల్ యాదవ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అయితే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి పూర్వాపురాలను అడిగి ఆయన తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏంటి వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ జరిగిన విషయంలో కూడా పూర్తిస్థాయిలో ఆ రోజు కూడా మీరు స్వయంగా ఉన్నారని చెప్తున్నారు. అసలు ఆ రోజు మర్డర్ జరిగేటప్పుడు మీరు ఉన్నారా? అలాగే కొడవలు తీసుకొని నరికారని చెప్తున్నారు. ఏంటి అసలు? ఇప్పుడు కోర్టు అది మా కేసు కోర్టు పరిధి ఉందన్న. అది ఉన్నానా లేదనేది కోర్టు నిర్ణయిస్తుంది. నేనైతే లేననే చెప్తా. అంటే మనం ప్రధానంగా చూసుకోవచ్చు, వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ జరిగే ముందు కూడా పూర్తిస్థాయిలో వారం 10 రోజుల ముందు కూడా ఆయనకు సంబంధించినటువంటి ఇంట్లో ఉన్నటువంటి కుక్క కూడా మరణించినట్టు. దీన్ని ఎలా చూసుకోవచ్చు? నేను గతంలో కూడా చెప్పానన్న, సార్ ఇంట్లో కుక్క అనేది లేదు, అది వీధి కుక్క. రకరకాల పుట్టించారు, అదంతా దాన్ని టాక్ పుట్టించారు తప్ప కుక్క అనేది సార్ ఇంట్లో లేదు. మాకు తెలియని కుక్క ఎప్పటి నుండి వచ్చిందో తెలియదు. కుక్క విషయం అయితే నేను క్లారిటీ ఇవ్వగలుగుతానన్న, ఎందుకంటే అది నాకు తెలుసు. సార్ ఇంటి దగ్గర ఏది ఉంటుంది ఏముండదు అనేది నాకు తెలుసు. సార్ ఇంటి దగ్గర కుక్కే లేదు, కుక్కని చంపారు అది ఇది అని చెప్పేసి పెట్టారు. అంత కుక్కే లేదన్న సార్ దగ్గర. ప్రధానంగా మనం చూసుకుంటే కనుక అర్ధరాత్రి సమయంలో కూడా గోడలు దూకారు, గోడలు తూకి తలుపులు కూడా బద్దలు కొట్టారు అని చెప్పి అంటున్నారు. దీని మీద మీరేమంటారు? నేను చెప్పాను కదన్న మొదట్లోనే, ఇది కోర్టు పరిధిలో ఉంది. ఇది కోర్టులో జరుగుతున్నప్పుడు మనం మాట్లాడకపోవడం మంచిది. దీని గురించి ఇది ఎంత దూరం ఎంత తక్కువ మాడితే అంత మంచిదని నేను అంటానన్న ఈ కేసు గురించి. ఓకే, ఇప్పటికీ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి కూడా దాదాపుగా 3 సంవత్సరాల పాటు కూడా జైలు జీవితం అనుభవించారు. ఈ 3 సంవత్సరాలు కూడా పూర్తిస్థాయిలో సునీల్ యాదవ్కు బెయిల్ రాకుండా అడ్డుకున్నారని మనం అనుకోవచ్చా? అంటే అడ్డుకున్నారంటే కోర్టు కదనా, అంటే బయటికి కనీసం మీరు బెయిల్ వేసినప్పుడల్లా క్యాన్సిల్ చేయడం కానీ ఇలాంటి అంశాలు మనం చూసుకుంటాం. అది కోర్టు నిర్ణయం, మనం క్యాన్సిల్ చేసేది గ్రాంట్ చేసేది. ఇది అయితే ప్రలోభాలు పెట్టింది అయితే వాస్తవం. బెయిల్ వెనక్కి తీసుకో, మేము చెప్పినప్పుడు వేసుకో అని ఇట్లాంటి మాటలు అయితే జరగడం అయితే వాస్తవం. మీకు తెలిసిన విషయమే అది. ఇవైతే వాస్తవమే. ఈ కోర్టు పరిధిలో అది క్యాన్సిల్ చేయడం అది దైవ నిర్ణయం, కోర్టు నిర్ణయం. అది నేను చెప్పకపోవడం మంచిది. అది ఎందుకంటే నాకు బెయిల్ వేస్తాను ఇవ్వాలనేది రూల్ ఎక్కడ లేదు రాజ్యాంగంలో. అది నా పరిధి, నాకు ఇవ్వాలనుకున్నప్పుడు జడ్జి కోర్టు నిర్ణయిస్తుంది, కోర్టు ఇచ్చింది, భిక్ష పెట్టింది, దానికి తగ్గట్టే నేను నడుచుకుంటున్నాను అన్న. అంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనుక పెద్దవాళ్ళు ఉన్నారా అనే పెద్ద తలకాయలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అసలు మాలాంటి ఎలకలు కానీ చిట్టెలకలు కానీ మీరు గతంలో కూడా వినింటారు, మాలాంటి చిన్న చేపలు కానీ ఆయన తగిలే టచ్ దమ్ము ధైర్యం ఉందా అన్న? ఈ కడప జిల్లానే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉందా? నేను అంటున్నా మీతో. అంటే మీరు ఆయన ప్రధానంగా శిష్యుడిలాగా అనుకోవచ్చు, ఆయన నమ్మిన బంటులాగా ఉన్నారు. అవునండి. ఇలా ప్లాన్ చేశారని ముందుగానే మనకు తెలుసు? అసలు తెలిసి అడ్డుకుంటాం కదన్న, తెలియదు. దీంట్లో పాల్గొనలేదా అనేది నేనేం చెప్తున్నా అన్న మీకు మొదటి నుండి, కోర్టు పరిధి అనేది. కోర్టు పరిధి దాటి నేను మాట్లాడదు కాబట్టి మాట్లాడలేకపోతున్నా. అది అంటే మనం ఇప్పుడు చూసుకోవచ్చు, పులివెందులో అవినాష్ రెడ్డి కావచ్చు, అలాగే వైఎస్ భాస్కర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరి దగ్గర నుంచి మీకు థ్రెట్ ఏమైనా ఉందా అసలు ఈ కేసుకు సంబంధించి? ఎవరి దగ్గర థ్రెట్ ఉందో ఏమో నాకు తెలియదన్న. థ్రెట్ ఉందని అయితే నేను బలంగా చెప్తున్నా అన్న. ఎందుకంటే నేను వచ్చిన 20 రోజులు నా పరిసరాల ప్రాంతాల్లో ఏంది సరౌండింగ్స్ చుట్టూ గమనించిన వ్యక్తి చూసి నేను తెలియజేశాను అన్న, పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేశాను. ఎస్పీ గారికి ఆ రోజు అందుబాటులో లేకపోతే మన అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళకు నేను ఇవ్వడం జరిగింది, ఫిర్యాదు చేయడం జరిగింది. తర్వాత మా సర్కిల్ ఇన్స్పెక్టర్, పూర్వ ఇన్స్పెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. వాళ్ళకు విన్నవించుకున్నాను, ఇలా అని చెప్పాను. చెప్తే నేను త్వరలో చెప్తానని చెప్పారు. ఇప్పటికీ ఉందన్న, జరుగుతుంది. మరి ఇంకేమో నిర్ణయం ఎక్కడి నుండి ఏ నిర్ణయం వస్తుందో తెలియదు. త్వరలో మరి కూడా కలిసి ఫిర్యాదు చేస్తానన్న, కొన్ని పేర్లతో సహా ఫిర్యాదు అయితే చేయాలని ఉన్నానన్న. అంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అంటే సంచలనం. అలాంటిది ఈ కేసులో ఇప్పటికి ఉన్నటువంటి వాళ్ళని కూడా పూర్తిస్థాయిలో 1+1 కావచ్చు, అలాగే 2+2 కావచ్చు, గన్మెన్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే దస్తగిరి కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మీకెందుకు అంటే మీరు ఇప్పటికే కలిసామని చెప్తున్నారు, మీకెందుకు అంటే గవర్నమెంట్ నుంచి ఇవ్వడం లేదా? అలాంటి ఏంటి అసలు? అది పూర్తి స్థాయిలో నాకు తెలియదు అన్న. గవర్నమెంట్ నుండి ఎందుకు ఇవ్వట్లేదో, లేదంటే పోలీస్ శాఖ వారు ఎందుకు ఇవ్వట్లేదో నాకు తెలియదు. అయితే మరి నేను కలవాలి, ఒకసారి కలుస్తాను అన్న. సార్కి వెళ్ళి విన్నవించుకోవడం జరుగుతుంది, మరోసారి కూడా విన్నవించుకోవడం జరుగుతుంది త్వరలోనే. ఇదన్న అంటే మీకు ప్రాణహాని అనేది ఖచ్చితంగా ఉందని నేను అంటానన్న. ఎందుకంటే ఫస్ట్ నుండి మీరు మొదటి నుండి చూసుకుంటే
జైల్లో జరిగిన సంఘటన అయితేనేమి, బయటకు వచ్చిన సంఘటనలు అయితేనేమి, అది నేను వచ్చే కోర్టుకు ఇప్పుడు వాయిదాకి తిరుగుతున్నా, వచ్చే రూట్ ఒకరికి చెప్తా, పోయే రూట్ ఒకరికి చెప్తా, అంటే రకరకాల చెప్తాను, పోయేది ఓ రూట్. ఎందుకు అలా చేస్తున్నాను నేను? మరి అలా ఆయన నా గన్మ్యాన్లు ఇచ్చి నా పక్కన పెట్టుకొని పోజులు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నేను నా ఫ్యామిలీకి ముఖ్యం. అలాంటప్పుడు నన్ను రక్షించుకోవాల్సిన అవసరం నాకు చాలా ఉంది. అదన్న విషయం. అంటే మీరు ఇప్పుడు సునీల్ యాదవ్ అనే వ్యక్తి కూడా పూర్తి స్థాయిలో ఆర్థికంగా ఇబ్బంది ఉన్నాడు అనేది ఒక వాదన ఉంది. కానీ సునీల్ యాదవ్ కోట్లు సంపాదించాడు ఈ కేసుకు సంబంధించినది ఒక వాదన ఉంది. మీరేమంటారు? కోర్టులే ఉంటే మరి నా పరిస్థితి ఎందుకు ఉంటుంది? ఇలా నేను మరి కూడా చెప్తున్నా, కోర్టులే ఉంటే నా దగ్గర డబ్బే ఉన్నప్పుడు నేను ఇవన్నీ రియల్ ఎస్టేట్ మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? హాయిగా కూర్చొని ఇంట్లో కూర్చొని అందరి మాదిరి తినకుండా కూర్చుంటే సరిపోద్ది కదా. మరి ఎందుకు తిరగాలి? ఆ కోర్టులో ఉంటే నా తండ్రి ఎందుకు బతకడు? క్యాన్సర్తో పోరాడుతుంటే డబ్బు లేక, ఎక్కడైతే హెల్త్ టాటా ట్రస్ట్ అయితేనేమో ఇంకోటి అయితేనేమో వాళ్ళు నా తండ్రికి చూపించి చేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? నా దగ్గర డబ్బు ఉంటే కేర్ అండ్ క్యూరో, అపోలో హాస్పిటల్, అలా సిటీ కేర్ చేర్పిస్తాను. నా దగ్గర డబ్బున్నంత కాలం, మా ఫ్యామిలీ దగ్గర డబ్బున్నంత కాలం కార్పొరేట్ హాస్పిటల్లో చూపించాను. మరి ఎక్కడ తగ్గలేదు. అది కూడా సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే ఏ ఒక్కడు నాకు సీఎం రిలీఫ్ ఫండ్ పేపర్ కూడా టేబుల్ పైకి కూడా పోనీ రోజులు ఉన్నాయి. ఎక్కడ నా పులివెందుల ఏరియాలో సీఎం రిలీఫ్ ఫండ్ నాకు గవర్నమెంట్ ఇస్తా అని చెప్పి అందరికి ఇచ్చినట్టే నాకు ఇవ్వచ్చు కదా. ఓహో, సీఎం రిలీఫ్ ఫండ్ శాంక్షన్ చేస్తే ముద్ర పడుతుంది వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్సీపీ దీన్ని చేయించారని ఆ టైప్ మాట్లాడతారు. అంటే ప్రధానంగా ఈరోజు పులివెందులో కూడా మిమ్మల్ని వెలేసినట్టు చూస్తున్నారనేది ఒక వాదన ఉంది. కనీసం మీకు ఇండ్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. దీన్ని ఎలా చూస్తాం మనం? అసలు ఒక దేవుడు లాంటి ఇప్పుడైతే ఓనర్ ఉన్నారన్నా, ఆయన అయితే ఇబ్బంది లేదు. నాకు కావాల్సింది బాడీగా నువ్వు ఎవరైతే నాకేముంది, నువ్వు ఉండని చెప్పి ఆయన అయితే ఇల్లు ఇవ్వడం జరిగింది. వీళ్ళిన పక్షంలో అందరికి ఇచ్చినట్టే ఇస్తారు. అయితే నిన్న రీసెంట్గా 2 days బ్యాక్ వెళ్ళి నేను ఇల్లు చూసుకొని ఏదో కొంచెం పెద్దది తీసుకుందాం, ఇల్లు చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఎందుకు హెల్త్ ఇష్యూస్ అని చెప్పేసి ఉందామంటే ఎవరు ఇవ్వడం లేదు. ఇస్తామని చెప్పి చెప్తారు, దాని గురించి మళ్ళీ రెస్పాన్స్ ఏం రాదన్న, రిటర్న్ రెస్పాన్స్ రాదు. ఎందుకునైనా మీరు పెట్టుకునేది వయసు వాళ్ళతో పెట్టుకున్నారు, అది పెట్టుకునేది మేము ఎందుకు పెట్టుకుంటాము? నా అన్యాయం ఇరకపోయింది మేము, మా కుటుంబాలు, మరి మేము ఎందుకు పెట్టుకుంటాం ఆయనతో? అదన్న విషయం. అంటే ఈ కేసుకు సంబంధించి మీరు ఈ మర్డర్ జరగనప్పటి నుంచి కూడా అవినాష్ రెడ్డితో సన్నిహితంగా ఉండేవాళ్ళ, లేకుంటే ఈ కేసు అయిపోయిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో మీ ఇద్దరికి ఎలా ఉండేది? అసలు అవినాష్ రెడ్డి గారికి మీకు ఎలా ఉండేది? అన్న, ఆయన ఎంపీ, నేను సామాన్య వైఎస్ఆర్సీపీ అభిమాని. అంతవరకు నాకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఏదైనా ఫిర్యాదు చేయడానికి ఇంకోటానికి వెళ్ళింటాం అంతే. ఆయనతో అత్యున్నత సంబంధం నాకు లేదు, ఉండదు కూడా. ఎందుకుంటుంది నాకు? ఆయన ఎంపీ కాబట్టి మేము ఓటేస్తే ఆయన గెలిచినాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మేము పని అడుగుతాం, తప్పేముంది దాంట్లో? కేవలం అవినాష్ రెడ్డి చెప్పాడు అనేది కొద్దిగా వాదంతో ఈ జరిగింది తతంగం అని అంటారు. దీని మీద ఏమంటారు? అవినాష్ రెడ్డి గారు చెప్పారు, ఇంకోరు చెప్పారని లేదన్నా. మేమైతే లేదని మేము అంటాం, కాదని వాళ్ళు అంటారు. మరి కోర్టు ఉంది కదన్నా, నిర్ణయిస్తుంది. త్వరలో కేసు అయితే బయటకు వస్తుందని మేము ఆశిస్తున్నాం అన్నారు. అంటే ఇప్పటికి మనం చూసుకోవచ్చు, వైఎస్ సునీతారెడ్డి కూడా పూర్తిస్థాయిలో ఈ కేసుకు సంబంధించి అయితే పెద్ద ఎత్తున కూడా ఆమె ఫైట్ చేస్తుంది. ఒక మహిళ ఆమె వెనక పెద్ద ఎత్తున సపోర్ట్ కూడా లేదు, ఏం లేదు. ఆమె ఈ కేసుకు సంబంధించి ఎంత దూరమైన వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటే ఖచ్చితంగా చేయాలన్న, మేడం చేస్తేనే బాగుంటుందని నేను అంటున్నాను. ఎందుకంటే మాలాంటి నిస్సహాయకులు, అంటే డబ్బులు ఆర్థిక స్తోమత లేదు. నా కేసులో చాలామందికి అందరికీ డబ్బు ఉన్నాయి, 20% కొంతమంది వ్యక్తులకి. మేము బయటపడాలంటే ఆ మేడం పోరాడాలి, మేము అంటాం మేడం దగ్గరికి. మేడం పోరాడితేనే మేము బయటపడతాం అంటాం. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఫైట్ చేసే స్తోమత కానీ ఇంకోటి లేదు. మా లాయర్ ఏదో దేవుని దయ వల్ల దొరికాడు నాకు. ఆయనకు నేను డబ్బు ఇచ్చానా లేదనేది దేవుడికి ఎరగా. ఆయన నాకు బెయిల్ తీశారు, ఆయన ఉన్నాడు కాబట్టి. ఆయన కూడా చెప్పాడు, సునీల్ ఎక్కడైనా కానీ ఏమైనా కానీ, ఏ మీడియా వాళ్ళైనా ఇంకోరైనా కానీ కేసు గురించి మాట్లాడగానే ఆయన కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఎలా వెళ్ళి కాంట్రవర్సీ అయితే ఈసారి పోరాడే శక్తి నీకు లేదు, నీ ఫ్యామిలీకి లేదు. తర్వాత నీ వాళ్ళే నీకు సపోర్ట్ చేయరు, లోకల్ ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేయరు. నువ్వు ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నావు, ఎందుకు సునీల్ ఇవన్నీ అని చెప్పి ఆయన కూడా నాకు చెప్పడం అయితే, హెచ్చరించడం అయితే జరుగుతుంది. 2 days కోసారో 3 days కోసారో అయితే ఆయన హెచ్చరించడం అయితే జరుగుతుంది. అంటే మీరు జైల్లో ఉన్న సమయంలో కూడా మీ ఫ్యామిలీని కావచ్చు, మీ కుటుంబ సభ్యులను కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా ఎవరిని ఉద్యోగాలు ఉన్న వాళ్ళ ఉద్యోగాలు తీసేసి ఇలాంటి చాలా ఇబ్బందులు పెట్టారు. మీకు ఎలా అనిపించింది ఆ టైంలో? అసలు చాలాసార్లు నేను కూడా అనుకున్నాను, చచ్చిపోదాం, సూసైడ్ చేసుకుందామని చెప్పేసి. అప్పుడు మా నాన్నగారు అయితే ఒక మాట చెప్పారంటే, నువ్వు వస్తావు, ఏ రోజుకైనా వస్తావు, బయటకు అయితే నిజం వస్తుంది, బయటకు వస్తుంది. ఆ రోజు అందరికీ మనం చూద్దాం, ఎందుకంటే కోర్టులు ఉన్నాయి అని చెప్పి నా తండ్రి నాకు తెలియజేయడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం జరిగింది, ఉన్న వాస్తవం అన్నది. అంటే మీరు 3 నెలల కిందటే బయటికి రావడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఏమైనా మీరు రాష్ట్ర పెద్దలను కానీ, అలాగే ఇట్లా సునీతని కానీ వీళ్ళు ఎవరైనా కలిసి ఈ కేసుకు సంబంధించిన డెవలప్మెంట్ విషయాలు ఏమైనా బయటికి చెప్పాలనుకుంటున్నారు సార్? అన్న, ఎవరిని అయితే కలవలేదన్న, ఇప్పటివరకు అయితే ఎవరిని కలవలే. అయితే భవిష్యత్తులో నాకు తెలిసిన విషయాలు అయితే తెలియజేయాలని అయితే ఉన్న వాస్తవం. అంటే జైల్లో జరిగినట్టు మళ్ళీ బయట ఈ 3 సంవత్సరాల 3 నెలల్లో నేను జైలు జీవితం ఏదైతే నరకం అనిపించినానో, లోపల జరిగిన విషయాలు కొన్ని విషయాలు అయితే తెలియజేయాలని అన్నా అన్న. ఎవరికి తెలియజేయాలి, ఏం తెలియజేయాలో తెలియదు, అర్థమైందన్న. ఇప్పుడు ప్రస్తుతానికైతే గవర్నమెంట్ ఉంది, టీడీపీ గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్ మళ్ళీ ఎలా మూవ్ అవుతుందో తెలియదు నాకు. ఎందుకని చెప్పేసి నేను నా హద్దులో నేను ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేస్తే పర్వాలేదు, నాకు బ్యాక్ బోన్ అంటూ నాకు ఏది లేదు. ఈసారి మళ్ళీ నేను ఉబిలో ఇరుక్కుంటే నాకు బయటికి తెచ్చేవాడు ఎవరు లేరు, ఉన్న వాస్తవం.
అంటే మనం ప్రధానంగా అనుకోవచ్చు ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది, మనం కూడా మాట్లాడుకోకూడదు. ఈ కేసుకు సంబంధించి నెక్స్ట్ సిబిఐ కావచ్చు, కోర్టులు కావచ్చు, పూర్తిస్థాయిలో కనుక మిమ్మల్ని విచారిస్తే కనుక ఆ పెద్ద తలకాయలు వాళ్ళ దృష్టికి చెప్పే రైట్స్ మీకు చెప్తారా? ఓపెన్గా చెప్తారా మీరు? ఖచ్చితంగా నేను ఓపెన్గా చెప్తాను. నాకు జరిగిన సంఘటనలు అయితేనేమి, నాకు జరిగిన బెదిరింపులు అయితేనేమి, ఇంకోటి అయితే నేను ఓపెన్గా చెప్తాను. వాళ్ళు రక్షణ కల్పిస్తాను, మీకు నేను ఉన్నాను అంటేనే మూవ్ అవుతా, లేదంటే నేను కోర్టులో తెలియజేసుకుంటాను. ఇదైతే వాస్తవం. కోర్టు అనేది ఉంది, మనకు లాయర్ అనే వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన విషయాలు కూడా నేను కోర్టులో వివరాలు వెల్లడిస్తాను కావాలంటే కూడా. అయితే జైల్లో జరిగిన సంఘటనలు అయితే చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. ఎవరెవరు నాకు ఏమేమి ప్రలోభాలు పెట్టింది, ఇబ్బంది పెట్టింది, లాస్ట్ మినిట్ వరకు నా బెయిల్ వేస్తే ఎనికి తీసుకోమని చెప్పిన వాళ్ళ పేర్లతో సహా నేను ఓపెన్గా చెప్తాను. అది విషయం. అంటే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఇప్పటికే ఈ కేసులో దస్తగిరి కూడా బయటకు వచ్చాడు, అప్రూవర్గా మారాడు, సెటిల్మెంట్ చేస్తున్నాడు. సునీల్ యాదవ్ కూడా సెటిల్మెంట్ చేసి ఏమైనా చేయొచ్చే అవకాశం ఉంది? సెటిల్మెంట్లు అవన్నీ నాకు లేదన్న. నాకు పొలిటికల్ స్టెప్ ఉంది, నేను పొలిటికల్ ఫ్యూచర్గా వెళ్తానని ఆశిస్తున్నాను. ఎందుకంటే సెటిల్మెంట్లు నాకు దస్తగిరినటువంటి వ్యక్తి, ఆయన పర్సనల్ది నాకు తెలియదు. ఆయన కోర్టు పరిధిలో ఉన్నాడు, ఆయన పని ఆయనది, మా పని మాదని. ఎందుకంటే నేను చెప్పాను కదండి ఇందాక, ఏది పోయి ఏది కదిలిస్తే ఏదైతుందో ఆ ఉద్దేశంతో, ఆ టెన్షన్తో ఉన్నాం మేము, ఫ్యామిలీ మేము. ఎందుకని చెప్పేసి మేము సైలెంట్గా ఉన్నాము. అంటే మీరు ప్రధానంగా జైల్లో ఉన్న రోజులు కూడా మీకు నేనున్నానంటూ కూడా బీసీవై పార్టీ అధ్యక్షుడు కూడా రామచంద్ర యాదవ్ రావడం జరిగింది, మిమ్మల్ని పలకరించడం జరిగింది. అసలు ఏంటి సార్కి మీకున్న అనుభవం ఏంటి? పార్టీ పెట్టినప్పుడే నన్ను వచ్చి ఒక యాదవ్ సామాజిక వర్గంగా ఉన్నటువంటి వ్యక్తిని నేను అప్పుడు వచ్చి పరామర్శించడం అయితే జరిగింది. నా తండ్రికి ఆర్థిక సహాయం చేసినటువంటి వ్యక్తి రామచంద్ర యాదవ్. తర్వాత ఆయన మరీ జైలు దగ్గరికి వచ్చి నన్ను పరామర్శించిన పోయిన తర్వాత, మళ్ళీ బీసీవై పార్టీ పెట్టిన తర్వాత నా ఫ్యామిలీకి టచ్లో ఉండి, నా తండ్రి ఆరోగ్యపరంగా ఆయన పర్సనల్, ఆయన లైఫ్, ఆయన బిజీ లైఫ్ అయింది. ఒకరోజు ఇడు ఉంటాడు, ఒకరోజు ఎక్కడెక్కడ ఉంటాడు. ఆయన ప్రజల మధ్యలో ఇప్పుడు తిరుగుతున్నాడు. ఆయన నా తండ్రికి సపోర్ట్ చేయడం జరిగింది హెల్త్ పరంగా. నా తమ్ముడు మ్యారేజ్కి హెల్ప్ చేయడం జరిగింది. ఇంకా రకరకాల జైల్లో పీపీసీ అనేవి ఇంకోటి జగన్మోహన్ రెడ్డి సార్ పైన కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. అదన్న విషయం. నా దాంట్లో పాల్గొనడం కూడా జరిగింది. దానివల్ల కూడా ఉద్యోగాలమైన రోజులు కూడా ఉన్నాయి. అది రామచంద్ర యాదవ్ గొల్లోడు అంటే యాదవ్ కలిస్తే ఇక్కడ జరిగే పని అని. కొంతమంది వ్యక్తులు మహామహనీయులే వీళ్ళ దగ్గర తొసగలేదు, మీరేం చూసుకుతారు, ఏం చూసుకొని రెచ్చిపోతున్నారని నా ఫ్యామిలీకి చెప్పడం జరిగింది కొంతమంది వ్యక్తులు. నేను చెప్పానన్న ఒకటే చెప్తున్నా అన్న, నేను తప్పు చేయలే, ఏడికైనా పోతా. ఇదన్న విషయం. అంటే మనకున్న ప్రాథమిక సమాచారం మేరకు సునీల్ యాదవ్ కూడా పూర్తిస్థాయిలో బెయిల్ ఎందుకు వచ్చిందంటే కనుక అప్రూవల్గా మారుతున్నాడు, అప్రూవల్గా మారినలోనే బెయిల్ వచ్చిందనేది ఒక టాక్ నడుస్తుంది. దీని మీద మీరేమంటారు? నాకు తెలిసిన విషయాలు చెప్పడం, దాన్ని మీరు అప్రూవర్గా తీసుకుంటారని నాకు తెలియదన్న. నాకు తెలిసిన విషయాన్ని అయితే తెలియజేస్తాను. అదే అన్న విషయం. అంటే అప్రూవర్గా మారుతారు ఖచ్చితంగా? అప్రూవర్ మార్చేది ఎవరన్నా, మారేది ఎవరు? నేను చెప్తున్నా మీకు, అడుగుతున్నా మీకు. అంటే ఇప్పుడు దస్తగిరిని కూడా చూసుకోవచ్చు, సునీత రెడ్డి తీసుకొచ్చింది, బయట తీసుకొచ్చినది, అప్రూవర్గా మారాడు అన్న. మేడం తేవాల్సిన అవసరం ఏముంది ఎవరికైనా కానీ? ఇక్కడ మేడం ఊరికే ఆరోపిస్తారు తప్ప మేడం ఎందుకు తెచ్చి బెయిల్ చేస్తారు? తండ్రి ఇప్పుడు ఆరోపణలు సిబిఐ ఎంక్వైరీ మా మీద పెట్టింది, సిబిఐ మా మీద చెప్పింది, మేడంకి ఏం సంబంధం అన్నది? వాడికి సిబిఐ భిక్ష పెట్టింది. అది కరెక్ట్ ఏమో నాకు తెలియదు. మేమైతే చేయలేదని చెప్పలేం, చేయలేదని చెప్తాను. నేనైతే ఏ నేరస్తుడైనా నేనైతే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ముద్దాయిని కాదు. నేను జస్ట్ అనుమానితున్నే. నేను ఇప్పటికీ అది కోర్టు నిర్ణయిస్తుంది నిందితుడా కాదనేది. ఊరికే నిందితుడు అంటున్నారు తప్ప నేను అనుమానితున్నే. ఇప్పటికీ కేసులో కోర్టులో ట్రయల్ జరిగేంత వరకు నేను అనుమానితున్నే, నిందితుడిని ఇంకా కాలేదండి. అది విషయం. అంటే ప్రధానంగా ఈ కేసులో మనం చూసుకుంటే కనుక సిబిఐకి సంబంధించిన రామ్ సింగ్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీసులు కూడా దీంట్లోనే నిందితుల్ని వేధించారు, వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టారనేది ఒక వార్త అయితే బయటికి జరుగుతుంది. మీకు అలాంటిది ఏమో జరిగిందా? ఇప్పుడు ఇంట్రాగేషన్లో ఇబ్బంది పెట్టడం జరిగే సహజమే అన్న. నన్ను కూడా ఇబ్బంది పెట్టారు. కావాలని నాకు ఆ ఫొటోస్ ఉన్నాయని నేను తెలియజేసిన అప్పట్లోనే నా కుటుంబం బయట పెట్టింది. ఎవరు బయట పెట్టలే. అవి పెట్టడమే తప్పు అనిపించింది అందరికీ. అవి పెట్టడమే బయటికి తప్పు అనిపించింది జనాలకు. అవి ఎందుకని ఎంక్వైరీకి తిరిగే రోజులు, ఇక్కడ కడప గెస్ట్ హౌస్లో ఎంక్వైరీ తిరిగిన రోజులు సునీల్ యాదవ్ గుర్తుకు రాలే. సునీల్ యాదవ్ కుటుంబీకులు కూడా ఎవరికి గుర్తుకు రాలే. మరి వాళ్ళ పేరు చెప్పినారు, వీళ్ళ పేరు నాకు తెలిసింది నేను చెప్పిన, ఇలా పలానా జరిగి ఉండొచ్చు అంతే. దాన్ని తప్పుగా తీసుకున్నారు కొంతమంది వ్యక్తులు. అంటే సునీల్ యాదవ్ పొలిటికల్ రంగం చేస్తున్నాడు, ఆయన ఒక పార్టీలోకి వెళ్తున్నాడు అనేది బయట జనాల్లో ఊహాగానాలు ఉంది. అలాగే మీడియా పరంగా కూడా ఒక పార్టీలోకి చేరుతున్నాడు అనేది ఉంది. దీనికి సంబంధించి పార్టీ పెద్దలు కలిసే అవకాశాలు ఉన్నాయి మీరు? త్వరలో అయితే రాజకీయ దాంట్లో దిగే. ఎందుకంటే నాది నేను చూసుకోవాలంటే నాకు ఇప్పట్లో మన దగ్గర పోయి ఎవరి దగ్గర పోయి జాబ్ చేసే పరిస్థితులు లేవు. చూసుకొని నమ్ముకున్నాను. రాజకీయ పార్టీలో ఎంటర్ కావాలని అయితే ఉన్నాను వాస్తవం. అంటే మనం ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి షర్మిలతోనే మీరు టైప్ అవుతారు, ఆమెతో కలుస్తారు అనేది ప్రధానంగా చర్చ నడుస్తుంది. దీని మీద మీరేమంటారు? కాలం నిర్ణయిస్తుంది అన్నది, మనం ఏం చేయలేం కదా. నేను ఇంకా ఏం నిర్ణయించుకోవాలి. నా కుటుంబ సభ్యులతోనేమి, నా
నాతోటి ఉన్న వాళ్ళతోని డిస్కస్ చేసుకొని వెళ్ళాలన్నా నేను ఎవరైతే నాకేమన్నా నా ఫ్యూచర్ ఇంపార్టెంట్, మై ఫ్యూచర్ ఈజ్ మైక్ ఇంపార్టెంట్, నాకు అంతే, వేరే వాళ్ళతో నాకేం పని ఉంది, అదన్న విషయం. ఫైనల్గా చెప్పండి, అసలు సునీల్ యాదవ్ ఎలా ఉండబోతున్నాడు నెక్స్ట్ అనేది, అంటే నెక్స్ట్ ఇప్పుడు బెయిల్ అనేది ఏమైనా కొట్టేసే అవకాశాలు ఉన్నాయా, మీ స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది ఏదైనా? ఎవరు బెయిల్ అన్న? మీ బెయిల్, మీకు ఇప్పుడు ఇచ్చినటువంటి బెయిల్ ఏమైనా పొలిటికల్గా ప్రెజర్ చేసి ఇబ్బందులు పెట్టి? అన్న కోర్టు అన్నది పొలిటికల్లో ఇంకోటి పరిధి కాదన్న. కోర్టు అనేది కోర్టు ఇండివిజువల్, అది కోర్టు నిర్ణయం. అది నా బెయిల్ ఇంకోటి నేను నాకు ఇచ్చిన కండిషన్స్ నేను ఏదైనా తప్పితే కోరవచ్చు పోయి. కోర్టు చెప్పిన విషయం అదే. కోర్టు పెట్టిన కండిషన్ నేను ఎక్కడ కానీ క్రాస్ చేయలేదు. ఎందుకంటే నేను చెప్తున్నా కదన్నా మీకు పదే ఈసారి పోతే నేను తెచ్చేవాడు నన్ను ఎవడు లేడు, పెట్టేవాడు నన్ను ఎవడు లేడు. నా కుటుంబం అంతా రోడ్డును పడుతుంది, రోడ్డు మీద వచ్చి ఆత్మహత్యలు చేసుకోవాల్సింది తప్ప వేరేది ఏం లేదు అన్న. అందుకే నేను నా పరిధి నేను దాటుకోవట్లేదు. అది ఫైనల్గా సునీల్ యాదవ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎలా ఉండబోతున్నాడు? త్వరలో చెప్తానన్న, త్వరలో చెప్తాను, మీడియా ముఖంగానే చెప్తాను త్వరలో. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కొన్ని విషయాలు కూడా పూర్తి స్థాయిలో కోర్టు పరిధిలో ఉన్నాయని చెప్పి, అలాంటి మాటలు కూడా బయటికి చెప్పొద్దని చెప్పి సునీల్ కుమార్ యాదవ్ చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆయన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన కూడా తొందరలోనే పూర్తి స్థాయిలో అన్ని విషయాలు కూడా మీడియా ముందు చెప్తానని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో కొన్ని పెద్ద తలకాయలు కూడా నన్ను ఇబ్బంది పెట్టాయని చెప్పి, అలాగే బెయిల్ విషయంలో వేస్తున్న ప్రతి సమయంలో కూడా నన్ను బాగా ఇబ్బంది పెట్టారని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్9 న్యూస్, కడప.